హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండిట్ తెలుగు. ఈరోజు మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అదేంటంటే మన తెలంగాణ స్టూడెంట్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేసింది. ఈరోజు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్లో ఆ వెబ్సైట్లో రిలీజ్ చేశారనమాట. మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పైన సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ సెర్చ్ బటన్లో మీ నేమ్ సెర్చ్ చేస్తే మీ నేమ్ వస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇందులో అసలు మన స్టేట్ ర్యాంక్ ఏంటి, స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే ఏంటి, ఎక్కడుంది అని. అయితే ఏ సీరియల్ నెంబర్ మీకు పక్కన కనిపిస్తుందో అదే స్టేట్ మెరిట్ ర్యాంక్. అంటే మీ ర్యాంక్ ఈ స్టేట్లో మీ ర్యాంక్ అదే సీరియల్ నెంబర్లో, మీ పేరు ఏ సీరియల్ నెంబర్లో ఉందో అదే మీ ర్యాంక్ అనమాట. ఇలా మీరు నేమ్ సెర్చ్ చేస్తే మీ నేమ్ ఎక్కడ ఉందో ఆ పేజ్లో ఇలా కనిపిస్తుంది. సో అయితే మీకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏదైనా మీ క్యాస్ట్ సరిగ్గా తప్పించినా, లేదంటే ఈడబ్ల్యూఎస్ మీ నేమ్ పక్కన లేకపోయినా వాళ్ళ ఈమెయిల్ ఇక్కడ ఇచ్చారు, ఈమెయిల్ ఐడికి, దానికి మీరు మెయిల్ చేయొచ్చు. ఎప్పటి వరకు అంటే రేపటి వరకు, అంటే 25th 9th 2024 5 PM లోపు మెయిల్ చేయొచ్చు. గైడ్లైన్స్ ప్రకారం October 1 నుండే కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ October 1 లోపే అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ అయినా పూర్తయ్యేలాగా తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంది. సో ఇది చాలా ఆర్టికల్స్లో రాశారు. అయితే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అంటే, ఫస్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి. ఒక 1 day అంటే 25th ఈవినింగ్ కల్లా ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందని అంచనా. దాని తర్వాత 1 or 2 days తీసుకొని వెబ్ ఆప్షన్స్ వస్తాయి అని అనుకుంటున్నాం. ఆర్ 26th రోజే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళు కౌన్సిలింగ్ని త్వరగా కంప్లీట్ చేయాలి కాబట్టి, October 1 లోపు అట్లీస్ట్ రౌండ్ 1 అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెస్. కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మీరు సోషల్ మీడియాలో మొత్తం డిపెండ్ అవ్వడం కంటే వెబ్సైట్స్, ఏవైతే కౌన్సిలింగ్ వెబ్సైట్స్ ఉంటాయో అప్డేట్స్ కోసం దాన్ని రోజు వాచ్ చేస్తూ ఉండండి. ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఈ వెబ్సైట్ని రోజు మీరు అప్డేట్స్ కోసం చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ గురించి మాట్లాడితే, ఈ మన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బట్టి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 1000 లోపు ర్యాంక్ అంటే స్టేట్ ర్యాంక్ గురించి మాట్లాడితే 550+ అంటే ఈసారి 610+, 40-30 మార్క్స్ అట్లా డిఫరెన్స్ వచ్చిందనమాట. 40 to 45 మార్క్స్ అంటే అప్రాక్సిమేట్గా చెప్పట్లేదు, నాకు తెలిసిన దాంతో చెప్తున్నాను. అండ్ కట్ ఆఫ్ గురించి వస్తే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, దాన్ని ఒకసారి మీరు కట్ ఆఫ్ గురించి కావాలంటే ఆ వీడియోని చూడండి. యాక్యురేట్గా అదే ఉంటుందని చెప్పలేము, దానికి నియర్గా అలా ఉంటుంది అనమాట. సో కాంపిటీషన్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే కాంపిటీషన్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.